బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పేల్చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. మేడిగడ్డ బరాజ్ కుంగితే శబ్దాలు రావన్నారు. అయితే అసాంఘిక శక్తులెవరో తేల్చాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఫోన్ డేటాను చెక్ చేస్తే వెంటనే దొరికేవేళనన్నారు. మేడిగడ్డ దగ్గర పేలుళ్ల శబ్దాలపై ఎన్డీఎస్ఏ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నా అజంప్షన్ డెఫినెట్గా ఆ పేలుళ్ళ కుట్ర జరిగిందని అనుకుంటున్నాను. దట్స్ మై అజంప్షన్. ఆ యాంగిల్లో ఎవరు కూడా చర్చ దాన్ని ఎవరు చూడలేదు. నిజంగా అక్కడ ఒక నిబద్ధత ఉన్న పోలీస్ ఆఫీసర్ ఉంటే అర్జెంటుగా క్లూస్ టీము, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఎక్స్పర్ట్స్ అంతా తీసుకొని ఫటాఫట్ అక్కడ శాంపుల్స్ అన్ని కూడా తీసుకొని ఆ ఎక్స్ప్లోజివ్ శాంపుల్ తీసుకొని హయ్యెస్ట్ సాఫిస్టికేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ ల్యాబొరేటరీకి శాంపుల్స్ పంపించేవాళ్ళు. సీస్మిక్ డేటా తీసుకునేవాళ్ళు. భూకంపాలు ఏమైనా వచ్చినాయా, ఆ రోజు తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు ఏమైనా వచ్చినాయా అని చూసుకునేవాళ్ళు. మొత్తం కాల్ డీటెయిల్స్ అన్ని కూడా ఆ ఏరియా అంతా కూడా కాల్ డీటెయిల్స్ తీసుకొని డంప్ చేసేవాళ్ళు. అత్యంత ఆధునికమైన సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్స్ అని పెట్టేస్తే ఎవరితో మాట్లాడినారు, ఎక్కడ కుట్ర జరిగిందని తెలుస్తుంది. అందులో ఎవరైనా ఒక్కరైనా ఎక్స్ప్లోజివ్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ జిలటిన్ స్టెక్స్ ప్లస్ డిటనేటర్స్ కలిపి చిన్న చిన్న ఎక్స్ప్లోజన్స్ మన బిల్డింగ్లలో చేస్తారు కూలగొట్టడానికి. అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా అనేది కూడా మొత్తం ఎక్స్పర్ట్స్ చూసేవాళ్ళు. కానీ అదంతా ఎవరు చూడలేదు. అట్లనే ఉంది. ఆ పేపర్ ఎఫ్ఐఆర్ 2 పేపర్లు ఏదైతుందో ఆయన అన్న పేలుళ్ల శబ్దం గురించి ఎవరు మాట్లాడతలేరు, దాని వెనకుండా అసాంఘిక శక్తుల గురించి ఎవరు మాట్లాడతలేరు. నేను బలంగా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతున్నది కాంగ్రెస్, బీజేపీలే అసాంఘిక శక్తులు, వాళ్ళే ఈ పేలుళ్ల కుట్ర చేసినని మేము అనుకుంటాం.